అందరికీ నమస్కారం. నా పేరు పిన్ని దేవప్రసాద్. నేను కొత్తపట్నం మండల తెలుగు యువత అధ్యక్షుడిని. మాది కేపల్లిపాలెం గ్రామం. ఏదైతే సంక్రాంతిని పురస్కరించుకొని అలాగే మా అన్న మా ప్రీతమ నేత దామచల్ల జనార్దన్ గారి పుట్టినరోజు సందర్భంగా మా గ్రామంలో కొన్ని క్రీడలు జరుపుకోవడం జరిగింది. దీని గురించి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కబడ్డీ టోర్నమెంట్కి దాదాపు 16 టీములు రావడం జరిగింది. అందులో 5 ప్రైజులు నిర్ణయించి ఇవన్నీ రాత్రి 12 గంటల వరకు ఈ యొక్క క్రీడలు జరగడం జరిగింది. అలాగే పరుగు పందాలు, ముగ్గులు పోటీలు కూడా జరపడం జరిగింది. ఈ యొక్క బహుమతి ప్రదానోత్సవానికి మా అధ్యక్షుడైనటువంటి మా అధినేత దామచల్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన ఈ గ్రామానికి రావటం మాకందరికీ చాలా సంతోషదాయకం. ఎందుకంటే దామచల్ల జనార్దన్ లేనిదే కేపల్లిపాలెంకి అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి కేపల్లిపాలెం గ్రామానికి అభివృద్ధి అంటే ఎందుకు రుచించాడు. 2014లో దామచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా అప్పటి వరకు మా ఇంటి ముందు ఎవరైనా ఈ గల్లీలో ఏ ఇంటి ముందు చూసినా మట్టి రోడ్లు మాత్రమే ఉండేటువంటి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు పరిచయం చేసి ప్రతి ఒక్క గల్లీలో సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగే మా ఆడబిడ్డలు అప్పుడు మంచినీళ్ళు కావాలంటే ఏ గుడి దగ్గర బడి దగ్గర ఉన్న పంపులకో లేదంటే ఒక బావి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఆయన ఇది గమనించిన మా ప్రీతమ నాయకుడు జనార్దన్ గారు ప్రతి ఒక్క గల్లీలో ఒక 10 ఇళ్లకు ఒక ట్యాప్ను నిర్మించి మా ఆడవాళ్ళకి మంచినీళ్ళు దాహం తీర్చిన, మా కుటుంబాలకి మంచినీళ్ళు దాహం తీర్చినటువంటి ఘనత మా యొక్క అధినాయకుడైనటువంటి దామచల్ల జనార్దన్ గారిది. అదేవిధంగా ఏదైతే బృందావన్ బీచ్ రిసార్ట్ని ఆయన హయాంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా మా యొక్క గ్రామంలో టూరిజం శాఖ డెవలప్ అయిందనమాట. ఏదైతే అంతకుముందు ఒంగోలు నుంచి కొత్తపట్నం పల్లిపాలెం రావాలంటే దాదాపు 40 నిమిషాల నుంచి ఒక గంట ప్రయాణం చేసి రాలేక కొంతమంది అక్కడే ఒంగోలులోనే ఎక్కడో ఏదో ఒక హోటల్లో సేదతీర్చడం జరిగేది. కానీ జనార్దన్ హయాంలో చింతల వరకు 4 లైన్ల రోడ్డు, అలాగే చింతల నుంచి దాదాపు బంకింగ్హామ్ బ్రిడ్జ్ వరకు 2 లైన్ల రోడ్డు నిర్మించి బంకింగ్హామ్ బ్రిడ్జిని దాదాపు 16 కోట్లతోటి భారీగా దాదాపు 80% పూర్తి చేసినటువంటి ఘనత దామచల్ల జనార్దన్ గారిది. దురదృష్టవశాత్తు ఇంకా 20% పని ఉండగా గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత నేటికి 4 సంవత్సరాల 9 నెలలు. ఈ రోజుకి మేము దన్నాలు చేయంగా దాని మీద మట్టి పోసారే తప్ప పూర్తిగా రోడ్డు నిర్మించడం జరగల. ఈ విధంగా ఆయన హయాంలో గంట జర్నీని కాస్త 20 నిమిషాలు సుగమం చేశాడు. అదే కానీ దామచల్ల జనార్దన్ గారు మళ్ళీ కానీ గెలిచుండి మా యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఈ పాటికి పల్లిపాలెం వరకు 4 లైన్ల రోడ్లు నిర్మించి మధ్యలో డివైడర్ కూడా వేసి ఎంతో అద్భుతంగా టూరిజాన్ని డెవలప్ చేసేవాడు. కాబట్టి ఇకనైనా మా యొక్క ఒంగోలు నియోజకవర్గ ప్రజలు జనార్దన్ గారు చేసినటువంటి మేలు, ఆయన నిర్మించినటువంటి బ్రిడ్జిలు కానీ, ఆయన వేసినటువంటి రోడ్లు కానీ, ఆయన కట్టించినటువంటి టిడ్కో ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా ఆయన పేదల పక్షపాతిని నిరూపిస్తాయి. కాబట్టి 2024లో మనమందరం రుణం తీర్చుకోవాలంటే, దామచల్ల జనార్దన్ గారు రుణం తీర్చుకోవాలంటే మనందరం కూడా తప్పకుండా దామచల్ల జనార్దన్ గారిని గెలిపించాలి. తద్వారా ఆయన తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడంటే ఈ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మంత్రి కావడం ఖాయం. మంత్రి హోదాలో మన గ్రామానికి ఎంత మేలు చేస్తాడు, అలాగే మన మండలానికి ఎంత మేలు చేస్తాడు, అలాగే మన నియోజకవర్గానికి ఎంత మేలు చేస్తాడో మీరందరూ ఊహించగలరు. కాబట్టి అభివృద్ధి ప్రదాత అయినటువంటి మా దామచల్ల జనార్దన్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.